ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము. అయితే బ్రహ్మమునకు జగము, జగమునకు బ్రహ్మము ఆధారంగా ఉంటుంది అని చెప్పడం పరస్పరం విరుద్ధమే కదా. అయితే ఇలా చెప్పడం శాస్త్రాలలో అన్యోన్యాశ్రయ దోషమే అంటారు. అంటే ఒకదానిని ఒకటి ఆశ్రయించి ఉన్నది దోషమే అవుతుంది. దాని యొక్క పరిహారం ఏంటి అంటే విశ్వము అని చెప్పినప్పుడు మనం విశ్వాన్ని గురించి విచారించే సమయంలో విశ్వము అనేటువంటిది లేనే లేదు. త్రాటి యందు సర్పంలాగానే పరబ్రహ్మమందు జగత్తు కల్పితమే ఉన్నది. ఏ విధంగా అంటే 3 కాలాలలో కూడా రజ్జువే ఉన్నది. ఆ త్రాడే ఉన్నది కానీ 3 కాలాలలో, గతంలో, ఇప్పుడు, రాబోయే కాలంలో కూడా త్రాడే ఉన్నది. అయితే సర్పము అనేటువంటిది మరి కేవలము జ్ఞానం యొక్క లేమి చేత భాసిల్లుతూ ఉన్నది. ఏ విధంగా అది త్రాడు అనేటువంటి తెలివి లేని కారణం చేత భ్రమ నిండిపోయినటువంటి దృష్టితో చూసినప్పుడు జ్ఞానం అనేటిది లేని కారణం చేత అక్కడ మనకి ఏం కనపడింది అంటే పామే కనపడింది. అలాగే త్రికాలాలలో ఉండేటువంటిది పరబ్రహ్మమే. ఇక్కడ బ్రహ్మమునందు జగత్తు చూసి జగత్తునే చూస్తూ ఉన్నాం కానీ పామును ఇక్కడ పరబ్రహ్మమును చూడడం లేదు. అయితే ఈ పరబ్రహ్మమును చూడలేకపోవడం కారణం అవిద్యాజనితమైనటువంటి కల్పించబడినటువంటి ఈ జగత్తే సత్యమని భావించడం చేత, అక్కడ జ్ఞానం అనేటువంటిది లేని కారణం చేత. ఇప్పుడు మనం జగత్తును గురించి విచారించినప్పుడు పరబ్రహ్మమునందు జగత్తు లేదా అంటే విచారించినప్పుడు లేదు, విచారించక పూర్వము పరబ్రహ్మమునందు జగత్తు లేదు, విచారించకపోయినను కూడా భవిష్యత్తులో జగత్తు అది పరబ్రహ్మమునందు లేదు. అయితే ఇది 3 కాలాలలోనూ కూడా ఈ పరబ్రహ్మ వస్తువునందు మరి జగత్తు అనేటువంటిది, విశ్వము అనే వస్తువే లేదు. అయితే అజ్ఞాన జనబోధ కొరకు ఆ విధంగా చెప్పబడింది. ఏ విధంగా అజ్ఞానముతో ఉన్నటువంటి వారు సర్వము కూడా ఏది సర్వం కల్విదం బ్రహ్మ, ఏది కలిగి ఉన్నదో అదంతా బ్రహ్మస్వరూపమే అని చెబుతూ బ్రహ్మ నుండే కల్పించబడింది అని చెప్పడం అనేటువంటిది ఒక్కసారిగా బ్రహ్మము కంటే అన్యమైన పదార్థం లేదు అని చెబితే అదెట్లా సత్యం? కనబడేటువంటిది, ఊనుకున్నది, స్థితి కలిగినది ఈ జగత్తే కదా అని భావించేటువంటి జనుల కోసం ఉన్నది అని చెప్పి దానిని విచారణ ద్వారా లేకుండా చేసి లేకుండా చూపించడం అనేటువంటి విషయం కోసం ఈ యొక్క అజ్ఞాన జనుల కోసం ఈ బోధ అనేటువంటిది చెప్పబడింది. కానీ ఇక్కడ పరబ్రహ్మము కన్నా ఇతరమైన వస్తువు లేకపోవడం చేత ఆ పరబ్రహ్మమే ఆశ్రయంగాను ఆశ్రయిగాను ఉంటుంది. అది దేనికి ఆశ్రయం అవుతుంది? తనకే ఆశ్రయం అవుతుంది. ఆ ఆశ్రయమైన దాన్ని ఆశ్రయించేది ఎవరు? ఆశ్రయించేది కూడా పరబ్రహ్మమే అవుతూ ఉంటుంది. ఇలా చెప్పడం చేత కేవలము చైతన్య పరబ్రహ్మమే సిద్ధించింది. ఆశ్రయం ఇచ్చినది పరబ్రహ్మమే, ఆశ్రయించి ఉన్నది పరబ్రహ్మమే. అక్కడ యాతావాత మీద మొత్తం మీద చూసింది విశ్వము, జగత్తు, దృశ్యము అనేవి మనం కల్పించుకున్న అజ్ఞానజనితమైన నామరూపాలే. కానీ విచారించి చూసినప్పుడు అసలు అక్కడ ఆశ్రయము 2 కూడా పరబ్రహ్మ తత్వమే. ఈ విచారణలో మనకు సిద్ధించినటువంటి విషయం ఏమిటి అంటే ఆ చైతన్య పరబ్రహ్మము తప్ప మరొక వస్తువు లేదు అనే విషయమే సిద్ధిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ జగత్తు అనేటువంటిది ఏమిటి మరి అంటే అది కల్పితమే. దాని యందు మరి ఒక యథార్థ వస్తువు అనేది ఎట్లా ఉంటుంది? కల్పితమైనటువంటి అబద్ధమైన వస్తువులో మళ్ళీ ఒక సత్యమైన వస్తువు ఉంటుందా? ఉండదు కదా. అదే సరైంది. అంటే కల్పిత వస్తువును గురించి అనేక విషయాలు చెప్పడం కానీ
ఏ విధంగా అంటే అనేక విధాలుగా మాట్లాడడం శాస్త్రానుకూలంగా పరిపాటి అలవాటైపోయి ఉన్నది. కానీ ఈ రహస్యాన్ని అనుసరించే ఉపనిషత్తులు జగత్తును గురించి అనేక విధాలుగా చెబుతూ ఉన్నవి. ఇది ఏ పరమతత్వము. ఏంటది? ఇంతకు సిద్ధించింది అర్థమేమిటి అంటే అంతా పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మమే గురు స్వరూపము. కాబట్టి విశ్వమే గురువు యొక్క స్వరూపము. శ్రీ గురువే విశ్వరూపము. ఎందుకు? శ్రీ గురుడు మాత్రమే విశ్వము యొక్క ఉన్నదా లేదా అని నిర్ధారణ చేయగలడు. పరబ్రహ్మము యొక్క శాశ్వత తత్వాన్ని గురించి శ్రీ గురుడే నొక్కి వక్కాణించగలడు అని చెప్పడం చేత, కాబట్టి ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో అది ఏ గురుస్వరూపము. కాబట్టి విశ్వమే గురుస్వరూపము. విశ్వరూపంలో కనపడేటువంటి ఆ గురుస్వరూపం ద్వారానే అనంతమైనటువంటి సార్వవ్యాపకమైన పరమాత్మ శక్తిని గురించి నుడువబడేది కూడా, చెప్పబడేది కూడా శ్రీ గురుమూర్తి యొక్క ద్వారానే, వాగింద్రియము ద్వారానే. కాబట్టి ఇక్కడ విశ్వము అనేది శ్రీ గురు పరబ్రహ్మం అంటే శ్రీ గురువే విశ్వస్వరూపం. రెండు ఒకటే. అంతే పరబ్రహ్మము గురుడు. అక్కడ పరబ్రహ్మము జగత్తు, పరబ్రహ్మము ప్రపంచము, ఇటువంటివి ఎన్ని రకాలుగా వేరువేరుగా చెప్పుకున్నప్పటికీ అన్నీ కూడా ఒక్కటే, వేరు కాదు అని చెబుతూ ఇంకా కొంచెము గనక ఆలోచించి భావనార్థమై ఈ విధంగా చెప్తూ ఉన్నారు. అది ఎట్లా ఉన్నది అంటే, మొదట తన యొక్క అంతరాత్మే అన్ని భూతాలలో ఉండునట్లుగా భావన చేసి అందరి యొక్క హృదయాలలో కూడా తన యొక్క ఆత్మస్వరూపమే సర్వసాక్షి అయి ఉంటున్నది అనే జ్ఞానం మొట్టమొదట ఉదయిస్తుంది. అప్పుడు అందరిలో కూడా ఏ విధంగా తానొక్కడే ఉంటున్నాడు. ఎందుకు? తన యొక్క అంతరాత్మయే అన్ని భూతాలలో ఉన్నట్లుగా భావన చేశాడు కదా. ఆ భావన చేత అందరి యొక్క హృదయాలలో కూడా తన యొక్క ఆత్మస్వరూపమే సర్వసాక్షి అయి ఉంటుంది. సాక్షిత్వ స్వరూపము అంటే సర్వేంద్రియాలకు అంటనిది, సాక్షి మాత్రముగా ఉండేటువంటిది అనే జ్ఞానం అనేది వాడికి ఆ వివేకం ఉదయించినప్పుడు అప్పుడు అందరిలో కూడా తానొక్కడే ఉంటూ ఉన్నాడు. అంటే ఏ విధంగా? సర్వభూతేషు చాత్మానం అనే వాక్యానికి అర్థం ఏమిటి అంటే ఇదే. అంతేకాకుండా ఇంకా భగవద్గీతలో పరమాత్మ ఏమని చెప్పారు అంటే, మై ప్రోతమిదం సర్వం సూత్రేమణి గణాయవ అనేటువంటి వాక్యాన్ని కూడా ఈ విషయమే తెలియజేస్తూ ఉన్నది. ఏ విధంగా? నా యొక్క అంతరాత్మలో ఏదైతే ఉన్నదో సర్వభూత కోటిలో కూడా చైతన్యవంతమై కనబడేటువంటి పరమాత్మ స్వరూపము అదే అనే విషయాన్ని గురించే తెలియజేస్తూ తరువాత అంతరాత్మ యొక్క సర్వసాక్షిత్వ రూప విజ్ఞానాన్ని అతిక్రమిస్తుంది. అతిక్రమించి సర్వ జగత్తు కూడా తనలో ఉన్నట్లుగానే గోచరిస్తుంది. ఏ విధంగా? అంతరాత్మ యొక్క లోపల ఉన్నటువంటి అంతరాత్మ యొక్క సర్వసాక్షిత్వ రూప విజ్ఞానాన్ని కూడా దాటి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి సర్వ జగత్తు కూడా తనలో ఉన్నట్టుగానే అది తనకు గోచరిస్తుంది. ఇది భగవంతుని యొక్క ఉదరంలో లోకాలన్నీ ఉన్నవి అని తెలిపేటువంటి సత్యము తత్వము ఇదే అయి ఉంటుంది. అంటే సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మమే తాను అనేటువంటి అఖండ జ్ఞానాన్ని పొందింపజేస్తుంది. అటువంటి అఖండమైన జ్ఞానం కలిగిన తర్వాత సర్వభూతాని చాత్మని అనే వచనమును ఆ విషయంగా కూడా చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే, ఇందువలనే ఈశ్వరుడు సర్వము కల్పించాడు. కల్పించి ఏం చేశాడు? కల్పించిన దాంట్లో తాను కూడా ఉన్నాడు, తాను కూడా అందులోనే ఉన్నాడు అని ఉపనిషత్తు అనేటువంటి తెలియజేస్తున్నది. కానీ ఈశ్వరుడు ప్రపంచమునకు ఆధారము. తాను అందులో ఏ విధంగా ఉన్నాడు? అంతరాత్మయై ఉన్నందున తనకు ప్రపంచము ఆధారము. మరొక్కసారి అర్థం చేసుకుందాం. ఏ విధంగా? ఈశ్వరుడు జగానికి ఈశ్వరుడు, ఈశ్వరుడికి జగము పరస్పర ఆధారము అన్నప్పుడు అన్యోన్య ఆశ్రయ దోషం అనేటువంటిది కలుగుతుంది అని తెలియజేసుకున్నాం కదా. దానిని గురించి మనం విచారించుకునేటప్పుడు మనకి ఉపనిషత్తు ఏమని చెప్పింది అనుకున్నాము అంటే, ఈశ్వరుడు ప్రపంచానికి ఆధారము. ఇది మనం అందరం ఒప్పుకునేటువంటిది.
కానీ ఆయన ఏం చేశాడు, తాను కూడా ఈ ప్రపంచంలో విహరించాలి అని భావించి తాను దానిని సృజించి దాని యందు అంతరాత్మయ్యై ఉన్నందువలన తనకి తను సృష్టించినటువంటి తన చేత సృజింపబడినటువంటి ప్రపంచం ఆధారము అని మనం విచారించుకునేటువంటి విషయంలో తేలుతోంది. అయితే ఇక్కడ ముఖ్యమైన అసలు అర్థం ఏంటంటే అంతా కూడా పరబ్రహ్మమే. ఈ విషయాన్ని తెలపడానికి అయ్యేటువంటి మరి శ్లోకాన్ని తెలిపారనమాట. ఏమని? మహత్తపరతరం నాణ్యం కించిదస్తి ధనంజయ. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించేటప్పుడు శ్రీ భగవద్గీత వాక్యం ప్రకారం కూడా ఏ విధంగా ఇదే తెలియజేస్తుంది. కాబట్టి ఆ గురు పరబ్రహ్మమే విశ్వము. ఇక ఇతరమేదైనా ఉన్నదా అంటే లేనే లేదు. అట్టి సర్వవ్యాపకము అయిన అద్వితీయము రెండవది లేనిది అయినా ఏ పరబ్రహ్మస్వరూపుడైతే ఉన్నాడో ఆ పరబ్రహ్మస్వరూపుడైన శ్రీ పరమాత్మ కొరకు సర్వాంతర్యామి సర్వవ్యాపకమైన అంటే సర్వలులో సర్వం అంటే చర అచరములలో సర్వాత్మకంగా కూడా సర్వవ్యాపకమై ఉన్నటువంటి అన్నింట్లో అంతర్యామి అయి చరించి సర్వవ్యాపకమైనటువంటి స్థితిని ఏ జ్ఞానం ద్వారా అయితే పొందుతామో అటువంటి జ్ఞానం సిద్ధించే నిమిత్తం నేను శ్రీ సద్గురు వరేణ్యుని నేను మ్రొక్కుచూ ఉన్నాను అని తెలియజేసుకుంటూ, అంటే ఇక్కడ శ్రీ గురు పరబ్రహ్మం యొక్క అంతర్బహిర్వ్యాపకత్వాన్ని గురించి ఈ ప్రకారంగా స్పష్టం చేస్తూ ఇంకా ఏ విధంగా చెప్తూ ఉన్నారు. భవారణ్య ప్రవిష్టస్య దిగ్మోహ భ్రాంతచేతసః ఏన సందర్శిత పందాహ తస్మై శ్రీ గురవే నమః. అంటే మహాభయంకరమైనటువంటి సంసారము అనే అరణ్యములో ప్రవేశించి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనం అటువంటి సంసారము అనేటువంటి పెద్ద దండకారణ్యంలో మనం ప్రవేశించి ఉన్నాం. తన యొక్క గంతవ్య మార్గము తెలియక ఏది మనం ఎటువైపు ఏ మార్గాన్ని అనుసరించి ఎటువైపు నడవాలి అనే మార్గం గురించి దాని యొక్క విషయం గురించి తెలియక మిగుల భ్రాంతిని చెందిన దీనునకు అంటే ఎటు నడవాలి, మనకి ఏది మంచి, ఏది విహితం, ఏది అహితం, మరి దేని ద్వారా మనం మంచిని పొందగలుగుతాం అనే విషయాన్ని తెలియక అసలు భ్రమతో భయంతో ఉన్నటువంటి దీనునకు స్వస్వరూపమైన జ్ఞానము అనే మార్గాన్ని ఉపదేశిస్తాడు ఎవరు? శ్రీ సద్గురుడు. స్వస్వరూపము ఒరే నాయన, ఈ దేహము, ఈ దేహేంద్రియ సంఘాతమైనటువంటి ఇంద్రియాలు, దీనితో చేయబడే కార్యకలాపాలు, ఆ కార్యాల యొక్క ఫలితాలు, ఈ జగత్ సంబంధ వ్యామోహాలు ఇవన్నీ నీవు కావురా, నీ స్వరూపం అసలు ఇది కానే కాదు అని తెలియజేసి నీ స్వరూపము ఇది ఏ సర్వవ్యాపకమైన సత్తా అయితే ఉన్నదో, సత్యవస్తువు అయితే ఉన్నదో అది నీ స్వరూపము అనే జ్ఞాన మార్గాన్ని ఉపదేశిస్తారు. ఉపదేశించి ఏం చేస్తారు, ఇక వాడు ఏదైతే పొందవలసింది వాడికో లక్ష్యం ఏర్పాటు చేస్తాడు. ఆ లక్ష్యం ఏంటి? పరబ్రహ్మతత్వాన్ని పొందడం. ఆ బ్రహ్మతత్వాన్ని పొందాలి అంటే వానికి ఒక జ్ఞాన మార్గం అనేటువంటిది అనుసరించాలి. అంటే తను ఏ గతిలో నడుస్తున్నాడో, ఏ మార్గాన్ని అన్వేషిస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో కూడా ఆ జ్ఞానాన్ని దూరీకరించి జ్ఞానాన్ని కలుగజేసి జ్ఞాన మార్గంలో ఉపదేశించి తనకి సిద్ధి, లక్ష్య సిద్ధి ఏంటి? పరబ్రహ్మతత్వము. నీవు దానిని పొందు అని తెలియజేసేటువంటి పరమ కరుణాసాగరుడైనటువంటి అందరికీ కూడా తత్వ మార్గ ప్రదర్శకుడు అయిన స్వయం ప్రకాశక బ్రహ్మస్వరూపుడైన ఎవరికి వారికే స్వయం అంతర్బహిర్వ్యాపకంగా ప్రతి ఉపాధి అంతర్బహిర్వ్యాపకంగా లోపల వెలుపల బాహ్యంలో భావంలో సర్వేక సమస్తములో వెలుగుతూ ప్రకాశిస్తూ అలరారుతూ విరాజిల్లుతూ వర్ధమానమై ఉన్నటువంటి ఆ పరబ్రహ్మస్వరూపుడు
స్వరూపుడైనటువంటి శ్రీ గురుదేవుని కొరకు ఈ యొక్క శాశ్వతమైన తత్వ మార్గాన్ని ఎరగడం కోసం నేను 2 చేతులు మోడ్చి మరీ మ్రొక్కుతూ ఉన్నాను అని చెబుతూ, అంతేకాదు వేదాంత శాస్త్రంలో అజ్ఞానము చేత కలిగే సంసారము అనే మహాభయంకరమైనటువంటి అటవీ ప్రదేశంగానే వర్ణిస్తూ ఉన్నారు. వేదములో అయితే ఇది సక్రమంగానే ఉంటుంది. పుణ్యాలు చేయండి, నదీ తీర్థాలు సేవించండి, లేదా పుణ్యాశ్రమాలు సేవించండి, పెద్దలకు సేవ చేయండి అనేటువంటి. వేదాంతంలో నిన్ను నీవు తపించు, నీవు ఇది నేను అని ఏదనుకుంటున్నావో దానిని వదిలివేయు, ఏదైతే కోరిక కలుగుతుందో నీకు ఇష్టమైనది ఉంటుందో దాన్ని దూరీకరించు అని చెప్పేటువంటి వేదాంత శాస్త్రంలో అజ్ఞానము చే కలిగేటువంటి, జ్ఞానము లేని కారణము చేత కలిగేటువంటి ఈ శరీరాదుల యొక్క రాకపోకలు అనేటువంటిది మహాభయంకరమైనటువంటి అడవి, అంటే దుర్గమమైన, చరింపరాని, సహింపరాని, భరింపరాని, దానిలో చొరరాని దట్టంగా ఉన్నటువంటి అడవి ప్రదేశంగానే వర్ణిస్తూ ఉన్నారు. ఆ అరణ్య ప్రదేశం ఎలా ఉంటుంది? నిమ్నోన్నతమై, అంటే అది అరణ్యము అన్నప్పుడు దానికి ఎవరు చదును చేయరు. అది ఎప్పుడూ సమతలంగా ఉండదు, ఉన్నతమైనటువంటి రాతి గుండ్లతోనూ శిలలతోనూ అలా ఉంటుంది. మరి ఉన్నతంగా ఉంటుంది, లేదా గోతులుగా, గుంటలుగా, గులకలుగా అలాగా ఉంటుంది. అంటే ఇంకా పాషాణాది రాతి శిలలతో కూడుకొని, కఠినమైనటువంటి వస్తువులతో కూడుకొని, ఎట్లా అంటే అక్కడ త్రాగడానికి నీరు దొరక్క, తినడానికి ఆహారం దొరక్క, మరి క్రూరమైనటువంటి మృగాల యొక్క ఆరావాల చేత వాడికి అధికమైనటువంటి భీతి కలిగి, భయముతో, ఆ యొక్క తాపత్రయాదుల చేత ఆ అధికమైన త్రాసాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అంటే సంసారము అనేటువంటి అరణ్యం కూడా సుఖాలకు, దుఃఖాలకు, అంటే ఇప్పుడు అడవిలో ఉంటే ఎటువంటి ఇబ్బందులను కలగజేస్తుందో, క్రూర మృగాల యొక్క అరుపులు, దారి తెన్ను కనబడదు, మార్గం ఎటో తెలియదు, మనలాంటి వారు ఎవరూ కనిపించరు, మనం ఎటు నడిస్తే మన గమ్యస్థానం చేరుకుంటామో తెలియదు, అక్కడ ఉంటే మళ్ళీ మనం తెల్లారేసరికి మనం బ్రతుకుంటామో చస్తామో కూడా తెలియదు. అటువంటి మరి చీకటి అయితే ఉన్నత మనకంటే ఎత్తుగా ఉన్నటువంటి దానిని అధిరోహించడము, మరి గుంటల్లో పడిపోవటము, కంటికి కనబడినటువంటి చీకటితో ఎన్నో ఇబ్బందులను కలగజేసేటువంటి పాషాణము, అతి కఠినమైనటువంటి వస్తువులతో కూడి తాపాన్ని, ఇబ్బందిని, క్లేశాన్నే కలుగజేస్తూ ఉంటుంది అరణ్యం యొక్క వాసం. అట్లాంటిదే ఈ సంసారము అనేటువంటి అరణ్యం కూడా. అంటే శరీరాన్ని ధరించినటువంటి జీవుడు సుఖాన్ని పొందుతాడు. సుఖాన్ని సాధించుకోవడం కోసం అనేక కోరికలతో దుఃఖాన్ని కొని తెచ్చుకుంటా ఉంటాడు. అంతేకాదు హెచ్చు తగ్గులు కలిగినదే, అంటే వాడు కోరుకున్నది దక్కక, వాడుకి ఇష్టం లేనిదే అనుభవిస్తూ, కఠినమైనటువంటి స్వభావాల చేత ఇతరులను శిక్షిస్తూ, మరొకరి చేత శిక్షింపబడుతూ, ఇతరులను సన్మానిస్తూ, అవమానిస్తూ, వాడు కూడా పురస్కార తిరస్కారాలకు లోనవుతూ, కఠినతమమైనటువంటి పదార్థాలతో కూడినటువంటి మరి అనేక క్లేశాలతో, ఇబ్బందులతో ఉంటూ, అనారోగ్యాలతో ఉంటూ, అంతేకాదు సున్నితమైనటువంటి గుణాలు కలిగినప్పుడు అవతల వాని యొక్క పాషాణ బుద్ధి చేత వీడు బాధింపబడుతూ, ఇంకా దుర్గుణాలు, వాడిలో ఉన్నటువంటి చెడు అలవాట్లు, చెడు గుణాలకి లోనై వాడు చెడు వైపే నడుస్తూ, చెడునే ఇష్టపడుతూ, దానినే కోరుకుంటూ, దానిని సాధించుకోవడం కోసం అనేక రకాలైనటువంటి అపజయాలు, ఇబ్బందులు పడుతూ, మరి ఈ దుర్గుణాలు అనబడేటువంటివి పెనుముండ్లు, అంటే పెద్ద పెద్ద రక్కసమైనటువంటి ముళ్ళతో సమానమైనవి. ఆ ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటే ఏరి పారేసుకుంటూ, అంటే అటువంటి దుర్గుణాలతో వాడికి వచ్చినటువంటి దుస్సహమైనటువంటి బాధలను కూడా భరిస్తూ, అసహిస్తూ, వాటినే అంటే మరి ఆ విధంగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా దుష్ప్రవేశమై చూచుచున్నంత మాత్రమున వాడు దాని వైపే చూస్తూ దాన్ని దక్కించుకోవాలి అని చూచుచూ ఉన్నంత మాత్రము చేతనే అది దిగ్భ్రమ చెందిస్తుంది. ఇది
నీకై మళ్ళీ వాని ఆలోచనలు ఏంటి, ఇదైతే బాగుంటుంది, వల్ల ఉపయుక్తంగా ఉంటుంది, దీనివల్ల అభివృద్ధి పొందుతాను, దీనివల్ల నా కుటుంబం అంతా బాగుంటుంది, దీనివల్ల నా కోరికలు తీరుతాయి, ఇటువంటి ఆ భ్రమలకు లోనవుతాడు. లోనైపోయి దాన్ని పొందించుకోవాలి, చెందించుకోవాలి అన్నప్పుడు వాడు చాలా ఇబ్బందులు పడతాడు. అటువంటిదే ఈ యొక్క దుర్గమమైనటువంటి ఘోరారణ్యము. అంటే ఈ అరణ్యంలో వాని యొక్క ఆ జీవుని యొక్క అంటే అరణ్యంలో పయనించేటువంటి పాంధుని యొక్క జీవన విధానం ఒక్కరోజుకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అడవిలో, అలాగే ఈ అపారవారమైన దానిని ఖండించి ఆపివేయగలిగినటువంటి శక్తి లేని కారణం చేత ఆ శక్తి కేవలం జ్ఞానం ద్వారానే ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ జ్ఞాన మార్గాన్ని అన్వేషించాలి, జ్ఞాన మార్గంలో పయనించాలి అనే విషయం కూడా తెలియకుండా ఆ జ్ఞాన తమములో అంధకారములో కూరుకుపోయినటువంటి వాడికి ఈ యొక్క సంసారము అంటే ఈ శరీరాలు వాడు చేసుకున్నటువంటి కర్మ ఫలితాలకి ఆ యోగ్యమైనటువంటి దేహాలను ధరిస్తూ ఆ దేహాలతో పుట్టిన దగ్గర నుండి అనేక విషయాలను అనుభవిస్తూ సుఖదుఖాలలో తేలియాడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆ యొక్క శరీర పతనమై మళ్ళీ దేహం ధరించి ఇట్లా సంసారము అనే దాంట్లో అజ్ఞాన స్థితి యందు వాడు చిక్కుబడిపోతాడు. అది ఎటువంటిది అంటే ఘోరారణ్యములో వాడు నడిచినట్లుగానే ఈ సంసారము అనేటువంటి అడవి కూడా సంసారము వంటిదే. దాని ద్వారా వాడు ఎటువంటి మార్గము గమ్యము తెలియనటువంటి పరిస్థితి అని శ్రీ సద్గురుదేవులు తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.